హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిలిం జల్సా. ఈ రోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ వీరశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మీరు వినే ఉంటారు. ఆయన సనాతన ధర్మం గురించి, దాంతో పాటు అవును. స్టోకాల్ సెక్యులర్ ముసుగులో మాట్లాడుతున్న వాళ్ళు అందరికీ గట్టిగా ఇచ్చి పడేశారనమాట. సో ఈ ఇష్యూ మీద మీరు ఎలా చూసారు సార్ దీన్ని, ఆయన స్పీచ్ అంతా కంప్లీట్ గా? వాస్తవంగా ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఈ సెక్యులరిస్టుల ముసుగులో ఉన్న హిందువుల్ని వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేయటంలో హిందువుల మీద, హిందూ విషయాల మీద, హిందూ గుడుల మీద, లేకపోతే హిందూ సంస్థల పైన ఈ సెక్యులరిస్ట్ ముసుగులో ఉన్న హిందువులు వారి అభిప్రాయాలను నిర్భయంగా, నిర్బాహటంగా సొంత ఇంట్లోది బయట వేసుకున్నట్లుగా పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది. హిందువులను కూడా, హిందుత్వాన్ని కూడా వ్యతిరేకించటం, ఆ గుడుల్లోని వీటి గురించి ఆ వ్యతిరేక పూర్తిగా దానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది జరుగుతా ఉంది. చాలా మంది ఉన్నారు ఇలా మాట్లాడి. వీళ్ళందరినీ హిందువులు వ్యతిరేకించలేని పరిస్థితి. వ్యక్తులుగా హిందువులు ఎవరో వీళ్ళని వ్యతిరేకించలేని పరిస్థితి, వీళ్ళ అభిప్రాయాలకి అడ్డుకట్ట వేయలేని పరిస్థితి. ఎందుకంటే పెద్ద మొత్తంలో హిందూ జాతి ఉంది. మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్, వీళ్ళంతా వేరే కులాలు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాల్లో ఇదే విధంగా వాళ్ళ ఆ మతానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఈ హిందూ సెక్యులరిస్టులు కానివ్వండి, ఎవరు మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటి వాటికి ప్రతి ఒక్క హిందూ మనసులో ఉంది ఇది. కానీ దీన్ని బయట పెట్టడానికి, దీన్ని చెప్పుకునే ప్లాట్ఫామ్ కూడా ఎవరికి దొరకలేని పరిస్థితి. కాబట్టి ఇలాంటి వాటిలో ప్రతి ఒక్క హిందూ మనసులో నుంచి వచ్చిన మాటే పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చింది అని చెప్పి మనం అందరం అనుకోవచ్చు. ప్రతి ఒక్క హిందువు తన మనసులో ఈ విధంగానే అనుకుంటా ఉన్నాడు. తను ఈ విధంగానే స్పందించాలని అనుకుంటా ఉన్నాడు. తన హిందూ మతాన్ని, తన యొక్క హిందూ దేవాలయాల మీద జరిగే దాడుల్ని, వీటి గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు మిగిలిన మతాల గురించి, మిగిలిన వాటి గురించి ఎందుకు మాట్లాడరు? వీళ్ళంతా హిందువులంతా ఒక త్రాటిపై ఎందుకు నడవాల్సిన పరిస్థితి లేదు, ఎందుకు నడవకూడదు అనే విధంగా ప్రతి ఒక్క హిందూ మనసులో ఉంది. కానీ చుట్టుపక్కల ఉన్న ఈ సెక్యులరిస్టులకి ఈ టైంలో కూడా కులాలేంటి, మతాలేంటి అనేది మాట అంటారని చెప్పి భయపడే పరిస్థితి. కానీ ఇతర మతాలు కానీ, ఇతర విషయాలు కానీ జరిగినప్పుడు వాళ్ళ మీద ఈ హిందూ సెక్యులరిస్టులు కానీ వేరెవ్వరు నోరు పెడతలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళకి అనిపిస్తా ఉంది, అరే మిగిలిన వాళ్ళని ఎవరిని ఏమీ అంటలేదు, ఒక హిందువుల మీద ఇలాంటి దాడులు జరుగుతా ఉన్నాయి, ఇది మనం ఖండించలేకపోతున్నాం అని చెప్పి అనుకున్న తరుణంలో, ఎప్పటి నుంచో జరుగుతున్న తరుణంలో వీటన్నిటినీ పారద్రోలుతూ ఆ పాపం అంతా తన మీద వేసుకున్న పాపాల భైరవుడుగా పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఈ హిందూ జాతి మొత్తాన్ని, వాళ్ళ మనసులోని భావజాలాన్ని అన్ని బయట పెట్టాడని చెప్పి హిందూ సమాజం మొత్తం అనుకుంటా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మనసులో, వాళ్ళందరి మనసులో నుంచి వచ్చిన మాటే పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చిందని చెప్పి మనం అనుకోవచ్చు. సార్, ఇంకొకటి, ఈ సోకాల్ సెక్యులర్ వీళ్ళందరూ మిగతా మతాల మీద కామెంట్ చేయడానికి లైక్ అంటే భయమా, లేకుంటే వాళ్ళు ఆ మతం మీద ప్రేమ సార్? నో 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 ఏ మతం మీద, ఎవరి మతం మీద వాళ్ళకు, ఈ హిందువులందరికీ ఏ మతం మీద వాళ్ళకు ప్రేమ ఉంటుంది. కాకపోతే కొంతమంది ఉన్నారు ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడతా ఉండేవాళ్ళు. ఏ విషయం మీద ఎప్పుడు స్పందించాలో తెలియక ఏదో ఒక పాపులర్ అయిన విషయాలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లాంటి వాళ్ళ మీద ఏదైనా పెద్దవాళ్ళ మీద స్పందిస్తే గాని వారి మాటలకి వ్యతిరేకంగా అందరూ ఆయన్ని అనుసరించే పోతా ఉంటారు. నేను ఒక్కడిని వ్యతిరేకిస్తే నాకు ఒక ఐడెంటిటీ వస్తుంది, బ్యాడ్ ఆర్ గుడ్ ఎట్లా అయినా సరే నాకు ఐడెంటిటీ కావాలనే ఉద్దేశంతో ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడే వాళ్ళు మాత్రమే ఇట్లాంటి పవన్ కళ్యాణ్ గారి మీద, హిందువుల మీద ఇట్లాంటి విమర్శలకి ముందుకు వస్తా ఉంటారు. కానీ వీళ్ళకి హిందువులన్నా, లేకపోతే వేరే మతం అన్నా, ముస్లింలన్నా, క్రిస్టియన్లన్నా, బౌద్ధులన్నా, జైన్లన్నా ఏ మతం మీద వీళ్ళకి విశ్వాసం లేదు. ఓన్లీ ఐడెంటిటీ క్రైసిస్ తో మాత్రమే బాధపడతా ఉన్నారు. వీళ్ళు మాత్రమే స్పందిస్తారు. అంతేగాని ఇతర మతాల మీద స్పందించాలంటే కొంచెం భయం ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. హిందువులు అంటే లార్జ్ స్కేల్లో ఉంటారు, మేము హిందువులు అని చెప్పి చెప్పుకునే పరిస్థితిలో వీళ్ళు కామెంట్ చేస్తా ఉంటారు. పవన్ కళ్యాణ్ మీద కానీ, లేకపోతే ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో, ఎవరైతే
వీళ్ళందరినీ భుజానేసుకొని మాట్లాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి వారిని విమర్శిస్తేనే వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అంతేగాని మిగిలిన వాళ్ళు ఎవరిని విమర్శించినా వాళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంది. దానికోసం విమర్శిస్తున్నారే కానీ వీళ్ళకి ఏ మతం మీద ఒక మంచి చెడు ఫీలింగ్ అనేది ఉండదు అని చెప్పి నేను అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు హిందూస్ లో చూస్తే కుల పిచ్చి ఎక్కువ ఉంటుంది, కానీ మత పిచ్చి అంటే మతం మీద కొంచెం తక్కువ ఉంటుంది. సో ఏదైనా కులాలు ఎవరైనా ఒక మాట అంటే మా కులం మా మనోభావాలు దెబ్బతింది అని అందరూ యూనిటీగా వస్తారు, కానీ ఒక హిందూ ధర్మాన్ని ఏదైనా కించపరిచినప్పుడు, ఏదైనా దాడులు జరిగినప్పుడు, దేవాలయాలకి అపవిత్రం జరిగినప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వరు. ఒక బీజేపీ అవుతుంది లేదంటే ఆర్ఎస్ఎస్ అవుతుంది అని అందరూ సైలెంట్ గా ఉంటారు. ఎందుకు సార్? ఎప్పుడైనా కానీ ఏదో ఒక విషయం మీద ఆ గుంపుని తనకు సంబంధించిన యొక్క ఆ జాతిని మొత్తం లేవనెత్తాలని చూసేది బలహీనులు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడతారని చెప్పి మనం చెప్తాం. తన కులాన్ని లేకపోతే తన వర్గాన్ని తన ఏరియాని ఐడెంటిఫై చేసి మనల్ని తనకు జరిగిన నష్టాన్ని తనకు జరిగిన అవమానాన్ని ఆ ఏరియాకి ఆ ప్రాంతానికి ఆ కులానికి ఆపాదించి వాళ్ళ యొక్క యూనిటీని వాళ్ళ యొక్క తోడ్పాటుని కూడగట్టుకోవాలనే ఉద్దేశంతో చేసే ఆరోపణలే తప్ప ఆ వాస్తవంగా అతనికి ఆ సంఘం మీద కానీ ఇలాంటి ఎటువంటి అభిప్రాయం ఉండదు, వాళ్ళంతా ఎటువంటి యూనిటీ ఉండదు. కానీ ఈ హిందూ సమాజంలోనే ఎక్కువగా కులాల అన్ని జాతుల్లో ఇప్పుడు ముస్లింలో కూడా చాలా రకాల భేషజాలు ఉన్నాయి. అట్లాగే క్రిస్టియన్స్ లో కూడా రకరకాల మతాలు ఉంటారు. కానీ వాళ్ళు ఏదైనా ఇష్యూ ఆ జాతి మీద, క్రిస్టియన్స్ మీద కానీ ముస్లిమ్స్ మీద కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళంతా ఏకమై మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఒక హిందువుల్లోనే ఇలాంటి పరిస్థితి ఉండదు అనటానికి చాలా మంది ఇలా కులాల వారీగా విడిపోవటం, తక్కువ కులాలని ఇందులో ఉన్న అగ్ర కులాలనే భావజాలంతో అగ్ర కులాలనే వాళ్ళ యొక్క గర్వంతో మిగిలిన వాళ్ళందరినీ కూడగట్టలేని పరిస్థితిలో కొన్ని కులాలు ఉన్నాయి హిందూ సమాజంలో. వాళ్ళు మాత్రమే వీళ్ళని ఈ జాతిని హిందూ జాతిని మొత్తాన్ని దగ్గర తీసుకోలేక నిర్వీర్యం చేస్తున్నారని చెప్పి మనం చెప్తాం. ఈ అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మిగిలిన కులాలని మిగిలిన హిందువులందరినీ దగ్గర తీసుకునే పరిస్థితిలో వాళ్ళందరినీ ఒక త్రాటి మీద నడిపించే ప్రయత్నం గనక చేస్తుంటే ఈ జాతికి ఇలాంటి హిందూ సాంప్రదాయాలకి హిందూ జాతికి ఇలాంటి పరిస్థితి పట్టదని చెప్పి మనం అనుకోవచ్చు. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, నిన్న పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ చూసిన తర్వాత ఆయనకి పొలిటికల్ గా ఇది మైలేజా లేకుంటే మైనస్ సార్? పవన్ కళ్యాణ్ గారికి ఉండే మైలేజ్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి రాకముందు, ఎన్నికల్లో గెలవక ముందు, ఒక సీటు కూడా రాకముందు ఉన్నంత మైలేజీ ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టక ముందు నుంచి కూడా ఆయనకు ఒక స్టార్డము, ఏ సినిమా స్టార్ కి లేని ఒక ఇమేజ్ ఆయనకు ఉంది. ఆయన ఇది ఎవరు కాదనలే. ఆయనకి ఎందుకు వచ్చిందో ఆయన యొక్క నిర్మోహమాటంగా మాట్లాడే తత్వం అనుకోవచ్చు, నిర్భయంగా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మీద ఇంత స్పష్టంగా హిందూ సమాజం గురించి మాట్లాడిన వ్యక్తి, మాట్లాడగలిగిన నాయకుడు ఉన్నారు అంటే ఈ తరంలో చూసుకుంటే ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తన ఇమేజ్ కి నష్టం వాటిల్తుంది, తన రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది అనేది ఆలోచించకుండా, మిగిలిన కులాలు నన్ను దూరం చేస్తాయని చెప్పి ఆలోచించకుండా హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిజంగా నడుము కట్టిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన పవన్ కళ్యాణ్. అదే విధంగా ఆయనలో తనలో ఉన్న సెక్యులరిజాన్ని కూడా ముందుగానే బయట పెట్టాడు మొత్తం పూర్తిగా. ఏదైతే ఇతర మతాలు ఇతర కులాలు ఉన్నాయో వాటన్నిటినీ గౌరవిస్తూ, వాళ్ళందరినీ గౌరవిస్తూ తన మతాన్ని, తను ఏ కులంలో అయితే పుట్టాడో, ఏ మతంలో అయితే పుట్టాడో వీళ్ళందరూ లాభాపేక్ష లేకుండా ఏకం కావాలి, వీళ్ళంతా ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలి, వీళ్ళంతా ఒక తాటిమై నడవాలి, ఈ ధర్మాన్ని ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు హిందూ ధర్మం అనేది, దీన్ని పరిరక్షించుకోవాలి, దీని ద్వారానే ఈ సమాజం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మిగిలిన మతాలను మిగిలిన కులాలని రక్షించాలి అంటే ఈ హిందూ ధర్మం ఒక్కటే వాటికి కూడా పెద్ద దిక్కులా ఉండాలి అని ఈ హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన పోరాడుతున్న తీరు ఎటువంటి రాజకీయాలకి, ఎటువంటి స్వలాభం కోసం, స్వలాభం ఇట్లాంటివన్నీ వదిలేసి ఆయన
కొంతమేరకు ఒక ఛాలెంజ్ విసిరారనే చెప్పుకోవచ్చు. ఇట్లాంటి సాహసం ఇంతకు ముందు ఏ రాజకీయ నాయకుడు చేయలేదనేది మనందరికీ తెలిసిన విషయం. సార్, సోషల్ మీడియాలో అంతా పవన్ కళ్యాణ్ గారిని సౌత్ ఇండియన్ యోగిగా పోలుస్తున్నారు అనమాట. దాని మీద మీ స్పందన సార్? ఖచ్చితంగా ఆయన సౌత్ ఇండియన్ యోగే కాదు, మొత్తం యావత్ భారతదేశంలో ఒక సనాతన ధర్మాన్ని, తన స్వధర్మాన్ని, అలాగే లౌకికవాదాన్ని ఏకకాలంలో చాటిన ఒక తత్వవేత్త అని చెప్పి మనం ఆయన్ని చెప్పుకోవచ్చు. తన రాజకీయంలో ఉన్న, సినిమాల్లో ఉన్న, తనకంటూ ఒక స్టైల్ ని, తనకంటూ ఒక విభిన్నమైన పాత్రని పోషించడంలో పవన్ కళ్యాణ్ గారి లాంటి ఈ వ్యక్తి, ఆయన మహోన్నత ఒక అవతారం అనే నేనే కాదు, హిందూ సమాజం మొత్తం నమ్ముతా ఉంది. సౌత్ ఇండియన్ యోగే కాదు, ఆయన సనాతన భారతదేశానికి ఒక కొత్త అవతారం, కల్కి అవతారం ఇదేనేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇంత నిర్భయంగా, ఇంత నిర్భీతిగా తనకున్న పదవుల్ని అన్నిటినీ త్యాగం చేసి ఉద్దేశంతో, కానీ ఏ లాభాపేక్ష లేకుండా తన ధర్మాన్ని తను పాటిస్తూ, తన ధర్మాన్ని నిర్భయంగా మాట్లాడగలిగిన ఏకైక రాజకీయ నాయకుడు ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉన్నాడని చెప్పి చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీన్ని అందరూ కూడా ఏకీభవించి తీరాలి, 100% ఏకీభవించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన టైం కేటాయించినందుకు.